సో ఈ వార్త చూడండి, ఆదాబ్ హైదరాబాద్లో మనం ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అందరూ రోడ్ల మీద చూస్తుంటారు. ఏంటది? 10 రూపాయలకి పాలకోవా. చిన్న చిన్న ఈ డీసీఎం ఆటోలు అంటారు కదా, ఆ చిన్న చిన్న ఆటోల్లో ఇవి పెట్టి అమ్ముతుంటారు అనమాట. పాలకోవా బన్ను ఉంటుంది, బన్నుని కట్ చేసి మధ్యలో కోవా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది జస్ట్ 10 రూపాయలకి అని చెప్పి ఏడ చూసినా దొరుకుతుంది. మీకు సిటీలో ఎక్కడ చూసినా దొరుకుతుంది కోవా బన్ అని చెప్తారు. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆటోల్ని తిప్పుతూ, అంటే పాత రోజుల్లో మనకి ఎలా అయితే ఇళ్ళ దగ్గర వచ్చి కూరగాయలు అట్లా అమ్మేవాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోల్లో ప్రతి చోట తిప్పుతూ 10 రూపాయలకి పాలకోవా, 10 రూపాయలకి పాలకోవా, కోవా బన్, పాలతో చేసిన కోవా బన్ చెప్పి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అసలు 10 రూపాయలకి చిన్న పాల ప్యాకెట్ వస్తుంది, అంతే కదా. ఈ 10 రూపాయలకి వచ్చే ఆ 10 రూపాయలకి వాడు కోవా బన్ ఎలా ఇస్తాడు అనుకుంటున్నారు మీరంతా? ఇది అధికారులకు తెలియకుండా జరుగుతుంది అనుకుంటున్నారా? అందరు అధికారులకు తెలుసు, ఎవడూ పట్టించుకోవట్లే, మాకేంట్లే, మాకేమొచ్చిందిలే అనుకుంటున్నారు. కానీ వాడు ఆ బన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఆ పాలెట్లా తయారు చేస్తున్నాడు, దాంతో కోవా ఎట్లా తయారు చేస్తున్నాడు, దాంట్లో ఏమేమి పదార్థాలు వాడుతున్నాడు, అసలు ఆ కోవా ఎప్పుడు తయారు చేసింది, ఎన్ని రోజుల క్రితం తయారు చేసింది, అది తింటే మనిషి ఉంటాడా, పోతాడా, చస్తాడా, వాడికి ఏమన్నా విరోచనాలు అవుతాయా, వాంతులు అవుతాయి, ఇట్లాంటివి ఏమైనా వాడికి అనవసరం. వాడు 10 రూపాయలు అమ్ముకుంటున్నాడు. మరి దీన్ని ఆపాల్సింది ఎవరు? ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారు దీని గురించి? అసలు ఆ తొంగేజ్ వస్తలేదు ఎవరు కూడా. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఇందులో కొంతమంది కోవా బన్ అమ్మే వాళ్ళకి లైసెన్స్లు కూడా ఇస్తున్నారంట. FSSAI నుంచి ఏ బేసిస్లో లైసెన్స్ వస్తుంది వీళ్ళకి, ఎవరు లైసెన్స్ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నది ఎవరికి అర్థం కాని విషయం. ప్రజల ప్రాణాలంటే, ప్రజల ఆరోగ్యం అంటే మన పాలకులకు కావచ్చు, మన అధికారులకు కావచ్చు ఎంత శ్రద్ధ ఉందో మనకి తెలియటానికి ఇది ఒక ఉదాహరణ. అందరం, మీరు, నేను, ఇంకొకళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ కోవా బన్ను చూసే ఉంటాం, తినే ఉంటాం. కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళంతా, మీరు ఒక్కసారన్నా ఈ 10 రూపాయల కోవా బన్ తినే ఉంటారు కదా. అది ఎప్పుడు తయారు చేశారు, వాడు ఎక్కడ స్టోర్ చేశాడు, వాడు దానికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ FSSAI గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఫుడ్ ఐటెం పైన దాని మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉండాలి. వీడు ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక గిన్నెలో పెట్టి తీసుకొస్తాడు, కోవాని తీసి పెడతా ఉంటాడు. దాని ఆ బన్ ఎప్పుడు తయారు చేశారో తెలియదు, అది పాడైపోయిందో ఉందో లేదో తెలియదు, ఆ కోవా ఎప్పుడు తయారు చేశారో తెలియదు, అది పాడైపోయిందో ఎక్స్పైర్ అయిపోయిందో, అది దానికి బూజు పట్టిపోయిందో కూడా తెలియదు. తిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఎవరు పట్టించుకున్నారు దీని గురించి? ఎవరైనా అడుగుతున్నారా? కోకోలో సిటీలో ఇట్లాంటి నగర వ్యాప్తంగా 10 రూపాయలకే విక్రమవుతున్న పాలకోవా వ్యవహారం ప్రజల ఆరోగ్య భద్రతపై మాత్రమే కాదు, ఆహార నియంత్రణ వ్యవస్థల వైఫల్యాలు కూడా పెను సవాల్ విసురుతుంది. కొంతమంది వ్యక్తులు వాహనాలపై తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ బన్పై పాలకోవా ఊసి 10 రూపాయలకి విక్రయాలు యథేచ్ఛగా జరుపుతుంటే సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. రుచిగా అనిపిస్తున్న ఆ తీపి వెనక దాగి ఉన్న పెను ప్రమాదాన్ని గుర్తించే ప్రయత్నం ఎవరిలో కనిపించట్లా. ఇది కేవలం చౌకబారు ఆహార సమస్య కాదు, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వ యంత్రాంగం చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం పట్టే అంశం. విచిత్రం ఏంటంటే ఈ అనుమానాస్పద పాలకోవా విక్రయ అధికారులు కంటికి కనపడలేదు అనుకోవటం పొరపాటు. వాస్తవానికి కొంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ విక్రేతలకు పర్మిషన్లు కూడా ఇస్తున్నారన్నది మరింత చేదు నిజం అంటండి. అసలు వీటికి పర్మిషన్స్ ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు అనేది హైలైట్ పాయింట్. ఇక్కడ అర్థమైపోతుందా వాళ్ళు ఎంతో కొంత లంచం తీసుకొని ఇస్తాను ఎందుకంటే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే పర్మిషన్ ఇస్తారు, కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కూడా బహుశా ఆ కోవా బన్ తినరు కావచ్చు. అది తింటే ఏమైతే వాళ్ళకి తెలుసు కాబట్టి జస్ట్ పర్మిషన్ ఇస్తాడు, ఎందుకంటే వాడికి ఎంతో కొంత వాడు చేసి అడుగుతాడు కాబట్టి పర్మిషన్ ఇస్తాడు కాబట్టి వాడు కూడా తినడు. ఇక చూడండి, పాల ధరలు పెరిగిన ఈ రోజుల్లో నాణ్యమైన పాలు, చక్కెర, ఇంధనం, శ్రమతో ఖర్చుతో పాలకోవా తయారు చేయడం సాధ్యమైన సందేహం సహజమే. అప్పుడు ఆ పాలకోవా ఏ పదార్థాలతో తయారైంది, ఎవరు తయారు చేశారు, ఎప్పుడు తయారైంది, ఎక్కడ నిల్వ చేశారు, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఇవన్నీ ఎవరు అడగరు, ఎవరు చెప్పరు. బన్ రాయిలా గట్టిగా ఉన్నా, పైన పూసిన పాలకోవా తెల్లగా మెరుస్తున్నా చివరికి మన చేతులకు వెళ్ళేది ఆహారమా లేక అనారోగ్యమా అనే సందేహం మిగిలిపోతుంది. ఇలాంటి విక్రేతలు స్థిరంగా ఓ చోట ఉండరు, తిరుగుతూ వ్యాపారం చేస్తారు. అదే వారికి రక్షణ కవచం, ఎందుకంటే అక్కడ తనిఖీలు ఉండవు, ప్రశ్నలు ఉండవు, చర్యలు ఉండవు. నగరంలో బహిరంగంగా అనుమానాస్పద ఆహార పదార్థాలు అమ్ముడవుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారుల కళ్ళు ఎందుకు మూసుకుపోయాయో అర్థం కావటం లేదు. లైసెన్సులు, నాణ్యత ప్రమాణాల తనిఖీలు ఇవన్నీ కేవలం కాగితాలకి పరిమితమయ్యాయనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ఆహార భద్రతా చట్టాలు పుస్తకాల్లోనే మిగిలిపోతే ప్రజల ఆరోగ్యాన్ని చివరికి ఎవరు కాపాడాలి? ఇలాంటి నాసిరకం ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల
ఆహార విషబాధ, కాలేయ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వంటివి వస్తాయి. 10 రూపాయలు కదా, 10 రూపాయలే కదా అని తేలిగ్గా తీసుకునే ఆ ఒక్క నిర్ణయమే రేపు వేల రూపాయల వైద్య ఖర్చులకు కారణమవుతుంది. ఇప్పటికైనా గ్రేటర్ ప్రజలు ఆలోచించాలి. తినేది తీపే కావచ్చు, కానీ దాని వెనుక ఉన్న చేదు నిజాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఫుడ్ సేఫ్టీ తనిఖీలు పేరుకే కాకుండా నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేలా ఉండాలి. లైసెన్స్ లేని, నాణ్యత లేని ఆహార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆరోగ్యం వ్యాపారం కాదు. ఆరోగ్యం ఆటలాడితే అది చివరకు ప్రజల ప్రాణాలు తీసే ఒక విషం అయితే చేకూరుతుంది. 10 రూపాయలే కదా, ఏముందలే, ఏమైద్దిలే అనుకుంటారు. కానీ హాస్పిటల్కి వెళ్తే ఆ 10 రూపాయలకి మీకు దాని పక్కన చాలా సున్నాలు వేసి మీ దోలు తెచ్చి పంపుతారు. అధికారులు ఎవరు పట్టించుకోరండి, మనమే పట్టించుకోవాలి. వాడు ఎప్పుడు తయారు చేసాడు అడగాలి, దాని ఎక్స్పైరీ డేట్ అడగాలి, అడిగి తినాలి. నన్ను అడిగితే అసలు తినపోవడం బెటర్. మీ ఇంట్లో తయారు చేసుకోండి, లేకపోతే బయట కొంచెం మంచి చోట్ల కొనుక్కోండి.